సముద్రాన్ని దాటి వచ్చిన మహావీరుడు హనుమాన్ చివరకు లంకలో అడుగుపెట్టారు. వెలిగిపోతున్న సువర్ణ లంక అందంగా కనిపించినా ప్రతి మూలలో ప్రమాదమే దాగి ఉంది. అందుకే చిన్న రూపం ధరించి ఒక క్షణం మనస్సు కలవరపడినా రాముడు నన్ను నడిపిస్తారు అని ధైర్యంగా ముందుకు సాగారు. అప్పుడు హనుమంతునకు కళ్ళకు కనిపించింది పచ్చనిదనంలో నిండిన అశోకవనం. ఆ వనంలో చెట్టు కింద కూర్చొని సీతమ్మ రామనామం జపిస్తోంది. రామకార్యం సఫలమైంది అని హనుమంతుడి హృదయంలో ఆనందంతో నిండిపోతుంది. కానీ తనను సీతమ్మకు ఎలా పరిచయం చేసుకున్నారు హనుమాన్? అదే తరువాయి కథ. సబ్స్క్రైబ్. అశోకవనంలో దూరంగా నిలబడి సీతమ్మను చూశాడు హనుమాన్. ఆమె భయపడకూడదని నెమ్మదిగా మృదువుగా మాట్లాడాడు. అమ్మా, నేను రాముడి దూతను అన్నాడు. మొదట సీతమ్మ ఆశ్చర్యపోయింది, భయపడింది కూడా. అప్పుడు హనుమంతుడు తన చేతిలో ఉన్న రాముడి ఉంగరాన్ని బయటకు తీశారు. ఆ ఉంగరం చూసిన వెంటనే సీతమ్మ కళ్ళల్లో ఆనందం పొంగిపోయింది. ఇది నా రాముడి గుర్తు అని ఆమె హృదయం నమ్మింది. ఆ క్షణంలో సీతమ్మ బాధ తగ్గింది. హనుమంతుడు భక్తితో తల వంచి నిలబడ్డారు. రాముడు సీతమ్మ మధ్య సందేశం చేరింది. కానీ ఈ వార్త రాముడికి ఎలా చేరింది అనేది తరువాయి కథ. సబ్స్క్రైబ్. అశోకవనం నుంచి బయలుదేరిన ఆంజనేయ స్వామి సీతమ్మను రక్షించాల్సిన ధైర్యం తాను సొంతం చేసుకున్నారు. రాముని ఉంగరాన్ని చేతిలో పట్టుకొని ధైర్యంగా రావణుణ్ణి ఎదిరించాడు. రాముడు వచ్చారు, సీతమ్మను వెంట వదిలివేయాలని చెప్పడం నా పని అని హెచ్చరించాడు. రావణుడు కోపంతో చూశాడు. కానీ హనుమంతుడు భయపడలేదు. అతని ధైర్యం, భక్తి, సీతమ్మపై ఉన్న ప్రేమ చూడగా రావణునుకు ఆశ్చర్యం కలిగింది. ఆంజనేయ స్వామి లంకలో కలకలం సృష్టించి ఆంజనేయ స్వామి సీతమ్మకు రక్షిత మార్గం చూపించారు. ఆంజనేయ స్వామి సీతమ్మకు రాముని సందేహం ఇచ్చి వెళ్ళారు. ఆంజనేయ స్వామి కోపంతో లంకలోకి అడుగుపెట్టారు. రావణుడు మరియు రాక్షసుల రాజ్యాన్ని శిక్షించడానికి ఆంజనేయ స్వామి లంకను దహనం చేయడం ప్రారంభించారు. తోటలు, భవనాలు, రాజభవనం అన్నీ మంటల్లో కొట్టుకుపోయాయి. రాక్షసులు పరవశించి భయంతో పరిగెత్తారు. ఆంజనేయ స్వామి ఎక్కడా భయపడలేదు. ఆంజనేయ స్వామి ధైర్యం, భక్తి, రాముని శక్తితో రావణాసురుడును కూడా ఏమీ చేయలేకపోయాయి. లంకలో భయం, కలకలం, మంటలు అన్నీ వ్యాప్తి చెందాయి. ఇప్పుడు రాములవారు త్వరలో వస్తారు సీతమ్మను రక్షించడానికి. కానీ రావణుడు ఏం చేస్తాడో అది తరువాయి భాగం. ఆంజనేయ స్వామి సీతమ్మకు రాముని సందేశం ఇచ్చి వెళ్ళారు. ధైర్యంగా రాముడు సేనతో లంక వైపుకు చేరారు. అతని ముందే శత్రువు రావణుడు రాజ్యాన్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నారు. రాములవారు భయపడకుండా ధైర్యంతో ముందుకు సాగారు. వానర సేనను సమీకరించి సీతమ్మను రక్షించడానికి సిద్ధమయ్యారు. అతని భక్తులు, సైన్యం, ధైర్యం, ప్రేమ అన్నీ కలిసిపోయి శక్తివంతమైన దళాన్ని రూపొందించాయి. రాములవారు సీతమ్మను రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ రావణుడు ఇంకా తన దుర్ఘటన ప్రణాళికలో ఉంది. ఇప్పుడు లంకలో సాహస, ధైర్యం, భక్తి, ప్రేమ అన్నీ తుది యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది మన రామాయణంలో ఒక క్రాంతికరమైన ఘట్టం. సబ్స్క్రైబ్.